వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ద పవర్ ఆఫ్ ద కింగ్డమ్. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము శక్తితో కూడిందా? అసలు దేవుని రాజ్యం శక్తితో కూడిందా లేదా అని నేను బైబిల్ అన్వేషించాను. ఒక విచిత్రమైనటువంటి మాట నాకు మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో కనబడ్డది. యేసు ప్రభు వారు శిష్యులతోనే మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మరియు ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు అంటే శిష్యులు నిలుచున్నారు, వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చిన దేవుని రాజ్యము ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కమింగ్ విత్ పవర్ బలంతో వచ్చుట చూచు వరకు మరణమును రుచి చూడరు. అంటే దేవుని రాజ్యము పవర్తో వస్తుంది. వారు ఇక్కడ నించున్నటువంటి కొందరు మరణము చూడకముందే చూస్తారు అని చెప్తారు. అంటే దేవుని రాజ్యము పవర్తో కూడింది. ఆ మాటలు చూద్దాం. కానీ ముఖ్యం ఏంటంటే కొంత క్లారిటీ ఇవ్వాలి అక్కడ. ఏమని యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తున్నారు, ఇక్కడ నిల్చున్నవారు అంటే మీ 12 మంది నిల్చున్నారు కదా, ఈ 12 మందిలో కొందరు ఇంకా మరణమును రుచి చూడరు. అంటే మరణాన్ని రుచి చూడక ముందే వారు దేవుని రాజ్యము శక్తితో కూడింది అని చూస్తారు అని వర్ణిస్తున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఎందుకు యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారు అనే మాటను మనం అర్థం చేసుకోవాలంటే, ఈ అంశము తర్వాత యేసు ప్రభు వారు ముగ్గురును మాత్రమే, అనగా వారి పేర్లు ఏంటంటే పేతురు, యాకోబు, యోహాను, ముగ్గురిని ఒక పర్వతం మీదకి తీసుకెళ్తారు. ఆ పర్వతం పేరు ఏంటంటే తాబోర్. ఆ పర్వతం మీదకి తీసుకువెళ్ళారు. ఎందుకు తీసుకువెళ్ళారు అంటే, అక్కడ పైకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఈ ముగ్గురు తేరు చూస్తున్నారు. మిగతా 9 మంది ఎక్కడ ఉన్నారంటే పర్వతం క్రింద ఉన్నారు. ఈ పర్వతం మీద యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆయన రూపాంతరం చెందారు. అంటే చూస్తుండగానే ఆయన వస్త్రాలు, ఆయన శరీరము, మొహము, చేతులు, కాళ్ళు మహిమతో కూడినటువంటి, గొప్ప వెలుగుతో కూడినటువంటి, దగదగలాడుతున్నటువంటి, మెరిసిపోతున్నటువంటి రూపం దాల్చారు. ఆయన ఆశ్చర్యపోయి చూస్తున్నారు, ఏంటిలాగా అని. ఆ క్షణమే యేసు ప్రభు వారు ఇరువైపులకి, ఒకవైపు మోషే, ఒకవైపు ఏలియా, ఇద్దరు నిలుచుండుట చూశారు. చూస్తే వీరు ఆశ్చర్యపోయి చెప్తున్నారు. పేతురు గారు ఎప్పుడు స్పోక్స్మన్ కదా, కంగారు పడి మాట్లాడతాడు. పేతురు అంటున్నాడు, అయ్యా మేము ఇక్కడ పర్ణశాలలు కడతాం, ఒకటి మోషేకి, ఒకటి ఏలియాకి, ఒకటి నీకు. పర్ణశాలలు కట్టి మిమ్మల్ని పూజిస్తాం ఇక్కడ. వెంటనే మేఘంలోంచి, ఆ మేఘం కమ్ముకుంది వాళ్ళని, ఆ మేఘంలోంచి ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట ఆలకించండి. హీ ఈజ్ మై సన్ ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్. ఆయన మాట మీరు వినండి, మీరు ఆయనే చెప్పడం కాదు అని ఒక గద్దింపు వస్తుంది. ఎవరి స్వరం అంటే తండ్రి అయిన దేవుని స్వరము. ఎంతమంది విన్నారంటే ముగ్గురు మాత్రమే. ఆ ముగ్గురే కాకుండా అఫ్కోర్స్ యేసు ప్రభు వారు, మోషే, ఏలియా, ఆ ముగ్గురే కాకుండా సామాన్యమైనటువంటి మనుషులైన పేతురు, యాకోబు, యోహాన్లు విన్నారు. 6 ఉన్నారు అక్కడ. అయితే 2 మాత్రం యేసు ప్రభు వారితో, మోషే అయితే చనిపోయి సమాధి అయిపోయాడు, ఇప్పుడు తిరిగి లేచి వచ్చాడు అక్కడికి యేసు ప్రభు వారి దగ్గరికి. ఏలియా అయితే చనిపోలేదు, హీ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు హెవెన్. అంటే పరలోకంలోకి ఏలియా కొనుపోబడ్డాడు, మహిమా శరీరాన్ని ధరించుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ బూడిద లేదు, మట్టి లేదు, ఎముకలు లేవు భూమి మీద. అలాగే అమాంతంగా అగ్ని రథాల మీద నుండి
కూర్చోబెట్టుకుంచుకుని తీసుకెళ్ళిపోయారు దేవుడు. ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు యేసు ప్రభు వారి దగ్గరికి. వారు ముగ్గురు అక్కడ ఉండి మాట్లాడుకుంటూ ఉన్నారు నిర్గమం గురించి. ఎవరి నిర్గమం గురించి అంటే యేసు ప్రభు వారు పరలోకంలోకి వెళ్ళబోతున్నారు దాని గురించి. ఈ అసాధారణమైనటువంటి విధానం వీరిద్దరి మధ్యలో ఉన్నారు. యేసు ప్రభు వారు ఇంకా చనిపోలేదు. చనిపోతేనే వెళ్ళారు మోషే గారు, చనిపోకుండా వెళ్ళాడు ఏలియా. వీరిద్దరిని తీసుకెళ్ళింది ఎవరంటే ఆ మధ్యలో నించున్నటువంటి యేసు ప్రభు వారు. అందుకే దేవుని రాజ్యము బలమైనది, లేకపోతే శక్తితో కూడింది. ఇట్ ఈస్ పవర్, ఇట్ ఈస్ పవర్. ఈ పవర్ని ఎక్స్పీరియన్స్ చేసింది ఎవరు అంటే పేతురు, యాకోబు, యోహాను. అందుకే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ పవర్. దేవుని రాజ్యము దేంతో కూడింది? దేంతో కూడింది? శక్తితో కూడింది. ఒట్టిది కాదండి, బిలీవ్ ఇట్, ఇట్స్ ద పవర్. ఆ శక్తి లేకుండా దేవుని రాజ్యం గురించి ఎంతమంది ప్రకటిస్తున్నారు? అయ్యో, వెన్ యూ ప్రీచ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని రాజ్యమును గురించి ప్రకటించినప్పుడు ఆయన శక్తిని ప్రదర్శించే దైవజనుడిగా, సంఘంగా, దేవుని మాటలుగా ఉండాలి. ఎందుకంటే వారు ప్రకటించిన రాజ్య సువార్తని స్థిరపరచుటకు యేసు ప్రభు వారే వారితో ప్రయాణం చేసి ఆయన చేసినటువంటి అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలను బట్టి వారు ప్రకటించిన మాటలను స్థిరపరిచారు. ఆత్మస్వరూపుడిగా అయిపోయినటువంటి యేసు ప్రభు వారు శిష్యులతో ప్రయాణం చేశారు. నీతో ఉండరా? ఆయన నీతో ఉన్నారు, నమ్ము. అసాధారణమైన అద్భుతాలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఉద్యోగంలో ఉండి అక్కడ ఏ మాటను ప్రకటించినా, సువార్త ప్రకటిస్తే తప్పకుండా అద్భుతం చేస్తారు యేసు ప్రభు వారు. ఖచ్చితంగా స్వస్థపరుస్తారు, ఖచ్చితంగా దెయ్యాలు వెళ్ళగొడతారు, ఖచ్చితంగా సూచక క్రియలు చేస్తారు. నువ్వు ప్రకటించడమే లేటు, రాజ్య సువార్త ప్రకటించడం మొదలుపెట్టు. దేవుని రాజ్యము శక్తితో నీతో, నీలో అది ఉంటుంది. నువ్వు ప్రకటించగానే ఆ పవర్ మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఆ శక్తి కనుపరచబడుతుంది. నమ్ము. పరిశుద్ధుల ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ ఉదయం నీ బిడ్డల ప్రభా శక్తిహీనులుగా బ్రతుకుతున్నారు. బట్ వెన్ వీ హ్యావ్ ఎంటర్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని మేము ప్రవేశించగానే శక్తివంతులుగా మారిపోయాం కనుక నాయన, అసాధారణమైనటువంటి విధానంలో వీ లివ్ ఇన్ ద సూపర్ న్యాచురల్గా బ్రతుకుతున్నాం. సూపర్ న్యాచురల్ విషయాలు మేము చేయగలుగుతున్నాం. సూపర్ న్యాచురల్ విధానాల్లో మేము జీవిస్తూ ఇతరులకు కూడా నిన్ను రుజువు చేయగలిగినటువంటి వారంగా మేము ఉన్నాం. అందుని బట్టి మీకు వందనాలు. నీ బిడ్డలను బలపరిచినందుకు వందనాలు. వాడుకోమని, నీ రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా నీ రాజ్యమును విస్తరింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.